సింధు జలాలని కనుక ఆపితే రక్తపు టేర్లు పారుతాయంటూ హఫీజ్ సయీద్ లాంటి వాడు మాట్లాడాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటయ్యా అంటే వాళ్ళ దేశంలో కరెంటు సవ్యంగా ఉండట్లేదు, పరిశ్రమలు మూతబడిపోతున్నాయి. కేవలం విదేశాల వాళ్ళు ఇచ్చేటటువంటి మానవతా సాయపు డబ్బులలో 3 వంతులు సైన్యం తీసుకుని పావు వంతిస్తే అందులో సగం రాజకీయ నాయకులు తిని ఓ 10 రూపాయలు అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు చివరికి జనాలకు పెట్టే పరిస్థితి అయింది. అలా తినిపడేస్తున్నారు. దాంతోపాటు ఓ పక్కన బెలూచిస్తాన్ గొడవ నడుస్తుంది, పాక్ కాకుపెడి జమ్మూ కాశ్మీర్ గొడవ నడుస్తుంది, గిల్గిట్ బల్టిస్తాన్ గొడవ, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ గొడవ నడుస్తుంది. ఇవన్నీ దారి మళ్లించాలి అంటే గొడవ పెట్టుకోవాలి భారత్తో అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. తాజాగా షాబాజ్ షరీఫ్ మాట్లాడాడంటే వెనకాల ఆసిఫ్ మునీర్ ఉన్నాడు. వాళ్ళ లెక్కల ప్రకారం కూడా ఆసిఫ్ మునీర్ 10 సంవత్సరాల పాటు ఉంటాడని వాళ్ళ జాతకాలు కూడా లెక్క చెప్పినాయట. ఇతను మరొక మహమ్మద్ అలీ జిన్నా కావాలనుకుంటున్నాడు. అందుకోసం భారత్తో అవసరమైతే యుద్ధం, న్యూక్లియర్ బాంబు దాకా వెళ్లాలని సిద్ధపడుతున్నాడన్నటువంటి సమాచార నేపథ్యంలో అప్రమత్తంగా ఉంది ఇండియా.